బయోఫర్టిఫికేషను దీని యొక్క ముఖ్య ప్రజనన ప్రక్రియ లోపల అంటే దీని ముఖ్య ఉద్దేశం బయోఫర్టిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజనన ప్రక్రియ లోపల ఎక్కువ విటమిన్లు ప్రోటీన్లు నెక్స్ట్ అమైనో ఆమ్లాలు కలిగినటువంటి వాటితో పాటుగా ఉపయోగపడేటటువంటి పదార్థాలను కలిగి ఉండడం ఉపయోగపడేటటువంటి కొవ్వు పదార్థాలను కూడా అంటే మన శరీరం లోపల వినియోగించబడేటటువంటి కొవ్వు పదార్థాలు కూడా అంటే మంచి కొవ్వు పదార్థాలు కూడా ఉత్పత్తి చేసేటటువంటి ప్రజననాలను ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియనే బయోఫర్టిఫికేషన్గా పేర్కోవడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పోషణలోని నాణ్యతను పెంచేందుకు చేసే ప్రజననంలో పెంపొందించవలసిన ఉద్దేశాలు మెయిన్ అంటే ఒక ప్రజనన ప్రక్రియను పెంపొందించాలి అందులోపల అన్ని పోషక విలువలు కలిగినటువంటి పరిస్థితులు ఉండాలి ఆ మొక్కల లోపల అంటే దాంట్లో ముఖ్యమైనటువంటి 4 ఉద్దేశాలు కలిగి ఉంటాయి. అందులో ప్రోటీన్ పరిమాణాన్ని పెంపొందించుకోవడము ఆ ప్రోటీన్ యొక్క నాణ్యతను కూడా పరిశీలించడం అనేటటువంటి జరగాలి. నెక్స్ట్ వచ్చేసి నూనెల లేదా కొవ్వుల యొక్క పరిమాణం నూనెలు లేదా కొవ్వుల యొక్క పరిమాణమును పరిశీలించడమే కాకుండా కొవ్వుల యొక్క నాణ్యతను కూడా పరిశీలించాలి. నెక్స్ట్ విటమిన్ల యొక్క పరిమాణం అంటే విటమిన్లు ఎంత సంఖ్య లోపల ఏ పరిమాణం లోపల ఏ విటమిన్లను మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము ఈ విటమిన్ల యొక్క లక్షణాలను గుర్తించడం అనేటటువంటిది పోషక విలువలను పెంపొందించడంలో జరుగుతుంది. దీనితో పాటుగా సూక్ష్మ పోషకాల యొక్క నాణ్యతను పరిశీలించడము ఆ మూలకాలు ఎంత పరిమాణం లోపల ఉత్పత్తి చేయబడుతుంది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రక్రియ ద్వారా పోషక విలువలను ప్రజనన ప్రక్రియ ద్వారా పెంపొందించడానికి సహాయపడుతుంది. వీటితో పాటుగా వివిధ రకాల పంట మొక్కల లోపల 2000 సంవత్సరాలకు పూర్వకాలం నుండే మొక్కజొన్న సంకరణాలను ప్రవేశపెట్టి అంటే సాధారణ మొక్కజొన్న లోపల లైసిన్ ట్రిప్టోఫాన్ అనేటటువంటి అమైనో ఆమ్లాలు అనేటువంటి ఉత్పత్తి చేయబడేది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో సాధారణంగా ఇంత మొక్కజొన్న అంటే 2000 సంవత్సరంలో ఉత్పత్తి చేయబడినటువంటి లైసిన్ ట్రిప్టోఫాన్ల యొక్క గాఢత కన్నా 3 రెట్లు ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటి అమైనో ఆమ్లపు ఉత్పత్తి చేసేటటువంటి పంట మొక్కలను లేదా హైబ్రిడ్ మొక్కలను ఉత్పత్తి చేయడం జరిగింది ప్రజనన ప్రక్రియ ద్వారా. అదేవిధంగా గోధుమ రకాలైనటువంటి అట్లాస్ 66 అనేటటువంటి గోధుమ రకాలను పరిశీలించినట్లయితే ఇవి ఎక్కువ మోతాదులో ప్రోటీన్ల పరిమాణాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ప్రోటీన్ల యొక్క పరిమాణము ఎక్కువగా ఉత్పత్తి చేయడాన్ని ప్రేరేపించేటటువంటిదిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వివిధ రకాల పదార్థాలు అంటే ఐరన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటిది మరియు ఆ విటమిన్ ఏను ఎక్కువగా కలిగి ఉండేటటువంటి ఈ ఫుడ్ మెటీరియల్ ఆహార పదార్థాల లోపల ముఖ్యంగా బంగారు వరి అనేటటువంటిది ముఖ్యమైనటువంటిగా చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా బీటా కెరోటిన్ ఐరన్ను ఎక్కువగా కలిగి ఉంటుంది కనుక విటమిన్ ఏ అనేటటువంటిది అధికంగా లభించబడుతుంది. ఈ విధంగా వివిధ రకాల పంట మొక్కలు అనేటటువంటివి వివిధ రకాల పదార్థాలను లేదంటే పోషకాలను ఉత్పత్తి చేయబడడం ఫలితంగా వీటిని ఆహారంగా తీసుకున్నట్లయితే ఆ యొక్క మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కనిపించని ఆకలి అంటే ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడేటటువంటి వారందరికీ కూడా 3 మిలియన్ల పీపుల్ వరకు మన దేశంలో పరిశీలిస్తే నెక్స్ట్ అంతకన్నా ఎక్కువ మంది పీపుల్స్ను వాటిని బారిన పడకుండా వాళ్ళ యొక్క పెరుగుదలను నిరోధించకుండా సమృద్ధిగా పెరిగేటటువంటి పరిస్థితులను కల్పించవచ్చు. దీనికి తోడుగా ఢిల్లీలో ఉండేటటువంటి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనేక ప్రయోగాలు జరిపి బీటా కెరోటిన్ కలిగినటువంటి పదార్థాలను క్యారెట్ను ఉత్పత్తి చేయబడము వివిధ రకాల అంటే ఈ యొక్క విటమిన్ సి అధికంగా ఉండేటటువంటి స్పినాచ్ పంటలను పెంపొందించడము దోస పంటలను పెంపొందించడము ఇట్లా అనేక రకాల పంటలను IARI ఢిల్లీ వాళ్ళు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు అనేక పంట మొక్కలను ఉత్పత్తి చేయబడడం అంటే సంకలనం చేయగా వివిధ రకాల పోషక విలువలు కలిగినటువంటి పంటలను ఉత్పత్తి చేయబడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవన్నీ ఇంత మోతాదులో ఉత్పత్తి చేయబడ్డప్పటికీ కూడా ఇంకా ఆహార లోపముతో బాధపడుతూనే ఉన్నారు. వీటికి తోడుగా అడిషనల్గా అతి తక్కువ పరిమాణము లేదా అతి తక్కువ ప్రదేశములో ఎక్కువ మోతాదులో ప్రోటీన్లను ఉత్పత్తి చేయబడాలి. అంటే ప్రోటీన్ల లోపం అంటే పప్పు దినుసులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పప్పు దినుసుల లోపంతో బాధపడేటటువంటి వారు అంటే ప్రోటీన్ల యొక్క డెఫిషియన్సీతో బాధపడేటటువంటి వాళ్ళ కోసము ముఖ్యంగా ఏకకణ ప్రోటీను SCP సింగిల్ సెల్ ప్రోటీన్ లేదా ఏకకణ ప్రోటీన్ అనేటటువంటిది ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఫస్ట్గా ఏకకణ ప్రోటీన్ గురించి చూద్దాం. SCP ఆర్ సింగిల్ సెల్ ప్రోటీన్ లేదా
ఏకకణ ప్రోటీన్. ఈ దీని గురించి చూద్దాం. ఎస్సిపి అని చెప్పుకోవచ్చు, లేదంటే ఏకకణ ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా మానవాళి ద్వారా, వ్యవసాయ రంగం ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి అనేక పంట మొక్కల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి అనేక పోషక విలువలు కలిగినప్పటికీ కూడా ప్రోటీన్ లోపంతో బాధపడేటటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దెన్ నెక్స్ట్ వాటి యొక్క వినియోగం కూడా అదే విధంగా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక జంతువుకు పోయినా ప్రోటీన్లు పెట్టవలసిందే. దెన్ నెక్స్ట్ ఒక మానవుడైనా ప్రోటీన్లను స్వీకరించబడడం ఫలితంగా ఆ ప్రోటీన్లు కలిగినటువంటి పప్పు దినుసుల యొక్క ఉత్పత్తి తగ్గిపోయి వాటి వినియోగం పెరగడం ఫలితంగా ఇప్పుడు పుట్టగొడుగుల యొక్క పెంపకం కావచ్చు, వివిధ రకాల సింగిల్ సెల్ ప్రోటీన్ ఉత్పత్తి చేసేటటువంటి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, వివిధ రకాల శైవలాలు, వీటన్నింటి ద్వారా కూడా ఏకకణ ప్రోటీన్ అనేటటువంటి ఉత్పత్తి చేయబడి అతి తక్కువ ప్రదేశములో సాధారణ పరిస్థితుల్లో కూడా ఆ మొక్కల నుండి ఎక్కువ మోతాదులో ప్రోటీన్లను ఉత్పత్తి చేయబడేటటువంటి ప్రోటీన్లను పొందవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం పరిశీలిద్దాం. అంటే సింగిల్ సెల్ ప్రోటీన్ల యొక్క నాణ్యత ఏ విధంగా ఉంటుంది, సింగిల్ సెల్ ప్రోటీన్ల యొక్క వినియోగము ఇంకా మన దేశంలోకి అమల్లోకి రాకపోయినప్పటికీ, అంటే మన దేశంలో వినియోగించకపోయినప్పటికీ స్పైరులినా టాబ్లెట్స్ అంటే మందులు అనేటటువంటి లభిస్తుంటాయి. అంటే ప్రోటీన్ లోపంతో బాధపడేటటువంటి వ్యక్తులకు స్పైరులినా అనేటటువంటి టాబ్లెట్స్ను వినియోగించుకొని ప్రోటీన్ లోపాన్ని నిరోధించుకుంటున్నారు. అదేవిధంగా వివిధ రకాల పుట్టగొడుగులను ఉపయోగించుకొని కూడా ప్రోటీన్ లోపాన్ని మన దేశం లోపల కొంతవరకు నిరోధించుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అంటే పుట్టగొడుగుల ద్వారా లభించేటటువంటి ప్రోటీన్స్ కూడా మానవ ఆహారంలో ఉపయుక్తంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దీనితో పాటుగా ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ అనేటటువంటిది, ఏకకణ ప్రోటీన్ అనేటటువంటిది వివిధ రకాల సూక్ష్మజీవుల నుండి లభిస్తుంది. అవి శైవలాలు కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, బ్యాక్టీరియా లాంటి వాటి ద్వారా సింగిల్ సెల్ ప్రోటీన్ అనేటటువంటిది లభిస్తుంది. మరి ఇది ఏ విధంగా లభిస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతుందంటే సాధారణంగా ఒక జంతువు తీసుకునేటటువంటి ప్రోటీన్ అంటే 250 కిలోలు అంటే అరౌండ్గా 200 కిలోల ఆహారాన్ని తీసుకున్నట్లయితే అది ఒక 200 గ్రామ్స్ కలిగినటువంటి మిల్క్ను ఇవ్వడం, 200 ml ఆర్ 500 ml మిల్క్ను ఇవ్వడం ద్వారా ఆ మిల్క్లో మనకు ఒక 100 to 200 ప్రోటీన్ శాతంను కలిగినటువంటి నిర్మాణాలను మాత్రమే మనకు పెంపొందించడం జరుగుతుంది. అంటే పాల ద్వారా వచ్చేటటువంటి ప్రోటీన్లు మనం ఆహారంగా తీసుకున్నట్లయితే అందులో తీసుకున్నటువంటి ఆహార పదార్థానికి, ప్రోటీన్లు తీసుకున్నటువంటి ఆహార పదార్థానికి సమానంగానే మనకు ఆ యొక్క పశువుల ద్వారా లభించేటటువంటి మిల్క్ ఆర్ పాల ద్వారా అంత మోతాదులోనే ప్రోటీన్లు ఉత్పత్తి తీసుకోగలుగుతున్నాము. అంటే దాని శరీర బరువుతో పోల్చినట్లయితే అది ఉత్పత్తి చేసేటటువంటి ప్రోటీన్ల యొక్క గాఢత తక్కువగా ఉంటుంది. సింగిల్ సెల్ ప్రోటీన్ల యొక్క గాఢత తక్కువగా ఉంటుంది. కనుక అదే ఒక స్పైరులినా లాంటి ప్రోటీన్ ఉత్పత్తి చేసేటటువంటి స్పైరులినా యొక్క పెరుగుదలను కావచ్చు, ఇంకా వివిధ రకాల జీవుల యొక్క పెరుగుదలను పరిశీలించినట్లయితే ముఖ్యంగా మిథైలోఫిలస్ అనేటటువంటిది స్పైరులినా, స్పైరులినా కావచ్చు, మిథైలోట్రోపస్ లాంటి సింగిల్ సెల్ ప్రోటీన్ ఉత్పత్తి చేసేటటువంటి జీవులను ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఇవి సాధారణంగా మురుగునీటి లోపల పెరిగేటటువంటివిగా గుర్తించవచ్చు. సాధారణ పశువుల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి వ్యర్థ పదార్థాల ద్వారా కావచ్చు, నెక్స్ట్ ఎండుగడ్డిని కలిగినటువంటి ప్రదేశాల లోపల వ్యర్థ జలాలపైన కూడా ఈ యొక్క స్పైరులినా పదార్థాలను లేదంటే స్పైరులినా జీవులకు సంబంధించినటువంటి పెంపొందించి ఆ సూక్ష్మజీవులను పెంపొందించి ఆ సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి అనేక పరిమాణ టన్నుల కొద్ది ప్రోటీన్ల యొక్క శాతాన్ని మనం ఉత్పత్తి చేసుకొని వినియోగించుకోవచ్చు. ఫలితంగా ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి ఈ పదార్థాలను వ్యామోగాములు కూడా అంటే అంతరిక్షంలోకి వెళ్ళేటటువంటి వారు కూడా ఇవి అతి తక్కువ పరిమాణంలో ఎక్కువ ప్రోటీన్లను అందించడం అనేటటువంటి జరుగుతుంది. కనుక వ్యామోగాములు కూడా దీనిని ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది.